హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమీషా పార్ట్ 15. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? కునాల్ నేహాని తీసుకుని జయదేవ్ మెన్షన్కి వస్తాడు. మెన్షన్ ముందు నించొని అంతా చూస్తూ కింగ్ ప్యాలెస్ లా ఉంది. దేవే కాదు, అతని టేస్ట్ కూడా అదురుస్ అని కళ్ళు తేలేసి చెప్తుంది నేహ. మరియా వాళ్ళని ఇన్వైట్ చేసి పైనున్న సిరి రూమ్ లో అంటే సెకండ్ ఫ్లోర్ కి తీసుకెళ్తుంది. అడుగడుగునా నేహ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒక 5-6 హాల్స్, ఒక పెద్ద కిచెన్, డైనింగ్ ఏరియా, ఆఫీస్ రూమ్, అక్కడక్కడ కనిపించే పని వాళ్ళు, వాళ్ళకి డ్రెస్ కోడ్. లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కో ఫ్లోర్ కి ఒక్కో లిఫ్ట్, అన్నిటికీ కలిపి సపరేట్ గా మరో లిఫ్ట్. కానీ దాన్ని ఎవరు యూజ్ చేయరు, జస్ట్ పని వాళ్ళకే. ఫస్ట్ ఫ్లోర్ గెస్టులకి యూజ్ చేస్తారు. సెకండ్ లో సిరి దేవ్ ఉండే రూమ్ అని చెప్పింది మారియా. నిజానికి దేవ్ కి సపరేట్ గా రూమ్ ఉంది, బయటి వాళ్లకు తెలియని రహస్యం ఇది. థర్డ్ ఫ్లోర్ లో కొంచెం ఆఫీస్ కి యూజ్ చేసుకుంటాడు. అలాగే తన బెడ్రూమ్, జిమ్ అన్ని కూడా థర్డ్ ఫ్లోర్ లోనే ఉంది. ఎక్కువ ఆ ఫ్లోర్ లోనే గడుపుతాడు, లేదా గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీస్ రూమ్ లో. ఇక 4th, 5th ఫ్లోర్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తారో కూడా దేవ్కి కూడా ఐడియా లేదు. బట్ ఇంటీరియర్ డెకరేషన్ అదిరిపోయింది. నీట్నెస్ గురించి అయితే చెప్పనవసరం లేదు. అడుగడుగున పని వాళ్ళు అద్దంలా మెయింటెనెన్స్ చేస్తున్నారు ప్యాలెస్ ని, సారీ మెన్షన్ ని అనాలి. కునాల్ పెళ్ళైన కొత్తలో ఒక్కసారి వచ్చాడు, కానీ కంప్లీట్ గా చూడలేదు. అతను కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వావ్ అనకుండా ఉండలేకపోయాడు. ఏంటి, నువ్వు కూడా ఫస్ట్ టైం చూస్తున్నావా? ఆసక్తిగా అడిగింది నేహ. ఎస్, ఇది వరకు వచ్చాను, కానీ జస్ట్ హాల్ నుంచి వెళ్ళిపోయాను. ఇవాళే కంప్లీట్ గా చూస్తున్నాను అంటూ ముందుకు నడుస్తున్నాడు కునాల్. వాట్, సిరి ఫ్రెండ్ అయ్యుండి వాళ్ళ దేవ్ మెన్షన్ చూడలేదా? షాకింగ్ గా అడుగుతుంది నేహ. ఏమో, నీ అంత డీప్ గా నేను ఆలోచించలేదు అంటాడు చిరాకుగా. చిన్న విషయానికి ఎగ్జైట్ అవుతుంది మనసులో అనుకుంటూ. సెకండ్ ఫ్లోర్ లో అడుగు పెట్టగానే ఒక పెద్ద హాల్, రైట్ సైడ్ ఒక బాల్కనీ, ఆ బాల్కనీలో స్విమ్మింగ్ పూల్, లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఏరియా, ఆ డైనింగ్ ఏరియా అని అంటుకొని మరొక బాల్కనీ, మరో పక్కన వర్కౌట్స్ చేయడానికి అన్ని రకాల జిమ్ ఐటమ్స్, అది కూడా చిన్న బాల్కనీ, మొత్తం గ్రీనరీ. ఆ పక్కన చిన్న లైబ్రరీ, ఇంకా తనకిష్టమైన ఇండోర్ గేమ్స్. ఎటు చూసినా గ్రీనరీ, రకరకాల పూల మొక్కలు, కనువిందులా ఉంది. అలా ముందుకు వెళ్ళాక తన బెడ్ ఏరియా అంతా ఇంపార్టెంట్ డెకరేషన్ ఐటమ్స్ తో ఎంతో అందంగా తీర్చిదిద్దినట్టుగా ఉంది. ఎదురుగా పెద్ద టీవీ, చాలా ఫాస్ట్ గా ఉంది. తను యుఎస్ లో పుట్టి పెరిగిన ఇంత అందమైన హోటల్ ని కానీ ఇల్లుని కానీ చూడలేదు నేహ. హాయ్, ఇద్దరిని నవ్వుతూ విష్ చేసింది సిరి. కానీ ఇద్దరు ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు అటు ఇటు చూస్తున్నారు, అస్సలు పట్టించుకోలేదు. వాట్ గైస్, ఏం చూస్తున్నారు అంతలా అడిగింది. ఏంటి, ఇది హౌసా ప్యాలెసా? బయట నుంచి కాదు, ఇంటి లోపల నుంచి కూడా రాజ్మహల్లా తలపిస్తుంది తల్లి అన్నాడు కునాల్. థ్యాంక్ యూ. హాయ్ నేహా అంటుంది సిరి. హాయ్, వాట్ ఏ హౌస్, రియల్లీ బ్యూటిఫుల్, ఐ లైక్ ఇట్ అంటుంది కసిగా నేహ. థ్యాంక్ యూ సో మచ్ అని కూర్చో అంటూ కూర్చోబెట్టింది సిరి. నీ లెగ్కి ఏమైంది అడిగాడు కునాల్. జస్ట్ చిన్న గాయం అంతే. సిరి, యువర్ రూమ్ సో నైస్. ఇంతకి దేవెక్కడా? ఐ మీన్ తన ఫేవరెట్ ప్లేస్ ఏది? తను ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తాడు నీతో అని అడిగింది నేహ. సిరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పైకి మాత్రం దట్ మై పర్సనల్ స్పేస్, థర్డ్ మెంబర్ తో షేర్ చేసుకోలేను, సారీ అంది నవ్వుతూ. ఓకే, ఒకసారి నేను ఈ ఫ్లోర్ మొత్తం చూసి వస్తాను అంటూ
పర్మిషన్ తీసుకోకుండానే అటువైపు వెళ్ళింది. కునాల్, ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు అంటుంది సిరి. నీకేంటి, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ మా పేరెంట్స్ చంపుతున్నారు నన్ను. ఇప్పుడు ఇది నన్ను రిజెక్ట్ చేసింది అంటే ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. అందుకే దీన్ని పిచ్చిని భరిస్తున్నాను అన్నాడు. బట్ దేనికైనా ఎండు ఉంటుంది. నువ్వు మీ వాళ్ళతో మాట్లాడాల్సింది. కొంత సమయం కావాలని అడుగు. తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు. ఇలా రోజులు గడిచే కొద్దీ మీరు డైటింగ్ లో ఉన్నారని సొసైటీలో స్ప్రెడ్ అవుతుంది. అది మీ ఇద్దరికి మంచిది కాదు. చాలా మెచ్యూరిటీతో ఆలోచించి చెప్తుంది సిరి. థ్యాంక్ యూ రా, నా గురించి ఇంతలా ఆలోచించినందుకు అంటాడు. యువర్ మై ఫ్రెండ్ కునాల్. పరాయి వాళ్లకు చెప్పినట్లు థ్యాంక్స్ ఏంటి అంటుంది సిరి. కునాల్ నవ్వుతూ, నీకో విషయం చెప్పడం మర్చిపోయా. మొన్న ముంబై వెళ్ళినప్పుడు దీప కనిపించింది అంటాడు. లీవ్ ఇట్ కునాల్, నేను తన విషయం మాట్లాడాలి అనుకోవడం లేదు అంటుంది సిరి. తను మన ఫ్రెండ్ కదా అన్నాడు. మా అన్నయ్యను కాదని వెళ్ళిపోయాక నేను అన్ని రిలేషన్స్ బ్రేక్ చేశాను తనతో అంది. తన వైపు నుంచి కూడా ఆలోచించాలి ఒకసారి అన్నాడు. ఏం ఆలోచించాలి? మా అన్నయ్యను వన్ సైడ్ లవ్ చేసిందని తన మనసు తెలుసుకొని నందిని ఆంటీకి ఇష్టం లేకపోయినా డాడీ అంకుల్ని కన్విన్స్ చేసి మరి నేను పెళ్లి చేశాను అన్నయ్యతో. నందిని ఆంటీ ఫస్ట్ చెప్పింది రిషికి తను కరెక్ట్ కాదని, బట్ నేనే అర్థం చేసుకోలేను అంటుంది. దీపక్ నందిని సురేష్లు పెంచుకున్న పిల్లలు. యుఎస్ లో ఒకే యూనివర్సిటీలో చదివారు. దీపక్ ఈ ముగ్గురి కంటే సీనియర్. కునాల్, దీప ఒకే బ్యాచ్. సిరి మాత్రం వీళ్ళ జూనియర్. రిషి స్టడీస్ జర్మనీలో జరిగింది. ఒకసారి తనతో మాట్లాడాలి సిరి, మళ్ళీ మనం అన్నాడు కునాల్. తన తోడు నాకు ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు తను వెళ్ళిపోయింది. దీపక్ కి తనకి పెద్ద తేడా లేదు కునాల్. దీపక్ కూడా పెళ్లి టైంకి పారిపోయాడు. డాడీని నమ్మించి మోసం చేశాడు. వెంటనే డాడ్ నన్ను దేవ్కిచ్చి పెళ్లి చేశాడు అదే ముహూర్తానికి. అప్పుడు కూడా అన్నయ్య భార్యలాగా కాక నా ఫ్రెండ్ లా నా పక్కన ఉంటుందని అనుకున్నాను. కానీ తను ఏం చేసింది? వాళ్ళ అన్నయ్యకు సపోర్ట్ చేసింది. ఇష్టం లేని పెళ్లి జరగడం, డాడీ కూడా వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోవడం. నేను చాలా ఒంటరిదాన్ని అయిపోయాను. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అప్పుడు తన అవసరం నాకు చాలా ఉంది. బట్ ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్. ఎవరి మీద డిపెండ్ అవ్వాలని అనుకోవడం లేదు. సో తనతో మాట్లాడే ప్రసక్తే లేదు అంటుంది సిరి. ఓకే, నేనే అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. పాత విషయాలన్నీ గుర్తుకు చేసి సారీ అన్నాడు కునాల్. ఓకే, లీవ్ ఇట్. రాక్షసి ఎట్టుపోయింది అంటూ పైకి లేచి నేహాని చూస్తుంది. తను బాల్కనీలో ఉన్న ఊయల్లో ఊగుతూ ఎక్సైట్ అవుతూ ఉంది. తనలో తానే నవ్వుకుంటుంది. తనని భరించడం కష్టం కదా అంది నేహా వైపు చూస్తూ సిరి. తప్పదు, నువ్వు 1 వీక్ భరించాలి నిహాని నా కోసం. 2 చేతులు పట్టుకున్నాడు కునాల్. షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోయింది సిరి. కంపెనీ వర్క్ పై సింగపూర్ వెళ్తున్నాను. 1 వీక్ తనని నాతో తీసుకెళ్లలేను. సేమ్ టైం మమ్మీ డాడీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. ఎక్కడ వదలలేను సేఫ్టీ కోసం. వేరే ఆప్షన్ కూడా లేదు. ప్లీజ్ నీ దగ్గర ఉండని నా కోసం ప్లీజ్ అన్నాడు కునాల్. దేవ్ తన ఫ్రెండ్స్ ని ఇంటికి రావద్దని ఎప్పుడు చెప్పడు. కాబట్టి తనకేం ప్రాబ్లం లేదు. నిహాని తనతో ఉంచుకున్నా అనుకుంటూ. సో పెద్ద ప్లాన్ తోటే వచ్చావు నా దగ్గరికి అంటుంది సిరి. ప్లీజ్ బంగారం, చిన్న హెల్ప్ చేయరా రిక్వెస్ట్ చేశాడు. ఓకే, మరి నాకేంటి డిమాండ్ చేస్తుంది సిరి. నువ్వు ఏది చెప్తే అది చేస్తా. ఏది అడిగినా ఒప్పేసుకుంటా. ఫైనల్లీ ప్రపోజ్ చేసిన చివరి మాట సిగ్గుపడుతూ అన్నాడు కునాల్. స్టూపిడ్, నీకు ఎప్పటికీ బుద్ధి రాదు. ఆల్ రైట్, ఏది చెప్పినా చేస్తా అన్నావు. ఆ మాట మీద ఉండు. నువ్వొచ్చే వరకు నిహ నాతోనే ఉంటుంది అంటుంది సిరి. థ్యాంక్ యూ, మొత్తానికి నీ మనసులో నాకు చోటు ఉందని నిరూపించావు మరోసారి అన్నాడు కునాల్. పోరా ఇడియట్, ఒక ఆడపిల్ల సేఫ్టీ కోసం అంతే అంటుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి లంచ్ చేశారు. తన లగేజ్ పంపిస్తాను అని చెప్పి కునాల్ వెళ్ళిపోయాడు.
దేవ్‌తో కలిసి 1 వీక్ తన ఇంట్లో ఉండబోతుంది అని సంతోషంతో నిహా చిందులు వేస్తుంది. దేవ్ సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ ఉంటే తనని కలవడానికి వచ్చారు అని సెక్రటరీ కాల్ చేసి చెప్తుంది. పర్మిషన్ ఇస్తాడు కలవడానికి. 2 మినిట్స్ తర్వాత తన క్యాబిన్‌లోకి సోఫియా ఎంట్రీ ఇస్తుంది. బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకొని, హెయిర్ లీవ్ చేసి, దట్టంగా మేకప్ వేసుకొని, ఒక చేతిలో హ్యాండ్ బ్యాగ్‌తో వయ్యారంగా నడుచుకుంటూ తన ముందుకు వచ్చింది. హాయ్ మిస్టర్ దేవ్ రాజ్‌పూత్ అంటూ చిరునవ్వుతో. హాయ్ మిస్ యా మిసెస్ సారీ సోఫియా మార్క్ అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నాడు దేవ్. అంత కన్ఫ్యూజ్ ఎందుకు మిస్టర్ దేవ్, మీరు ఎలా పిలిచినా పలుకుతా అంటుంది ఒక టైప్ బాడీ లాంగ్వేజ్ తో. ఓ అయితే మీకు ఐడెంటిఫై లేదన్నమాట అన్నాడు ఫైల్ పక్కన పెడుతూ దేవ్. ఆ మాట వినగానే కోపం వచ్చింది సోఫియాకి, కానీ కంట్రోల్ చేసుకుంది. ఇంతకీ మీరు ఎందుకొచ్చారు సోఫియా, డైరెక్ట్ గా అడిగాడు దేవ్. నాకు బెయిల్ ఇప్పించినందుకు చిన్న పార్టీ అరేంజ్ చేశాను. దానికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను అంటుంది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ సోఫియా. నేను నీకు మాత్రమే బెయిల్ ఇవ్వలేదే, రిషికి కూడా. దేవ్ మాట పూర్తి కాకముందే ఐ నో, నా వరకు మీ హెల్ప్ నా కోసమే అని ఫీల్ అవుతున్నా అంటుంది. మీరు ఎలా ఫీల్ అయినా నేను మాత్రం నా మిసెస్ ఫీల్ అవుతుందని మీకు హెల్ప్ చేశాను అన్నాడు దేవ్. మీ స్పెషాలిటీ ఏంటో తెలుసా? చేసిన హెల్ప్ మర్చిపోతారు. బట్ నా స్పెషాలిటీ ఏంటో తెలుసా? మీరు నన్ను ఎప్పటికీ మరవకుండా రాత్రిని ఇస్తాను మీకు. ఐ మీన్ నైట్‌కి పార్టీ అంటుంది ముందుకు వంగి అతని కుడి చెయ్యి గట్టిగా పట్టుకొని. అలా ఆమె వంగినప్పుడు వక్షస్థలం కావాలని ఎక్స్‌పోజ్ చేస్తుంది దేవ్ ముందు. ఆమెని అలా అబ్జర్వ్ చేస్తూ ఓహ్! చాలా స్పెషల్ నైట్ అన్నమాట. నేను రావాల్సిందే. బట్ నేను వస్తే మీకు ప్రాబ్లమ్ అవుతుందేమో, ఒకసారి ఆలోచించండి అంటాడు దేవ్. ఎంతటి మొగాడైనా ఎక్కడో ఒక చోట బెండవ్వాల్సిందే. ముఖ్యంగా ఆడదాని విషయంలో. ఛాన్స్ దొరికితే ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా లొంగిపోవాల్సిందే అనుకుంటూ నో మిస్టర్ రాజ్‌పూత్, జస్ట్ మిమ్మల్ని మాత్రమే ఇన్వైట్ చేశాను అంటుంది ఎంతో వినయంగా. ఎందుకలా? ఎప్పటిలానే మీరు పార్టీ చేసుకోండి. నేను వస్తాను. స్పెషల్‌గా అవసరం లేదు. నేను ఒక్కడినే వస్తే అందరి ఫోకస్ నాపై ఉంటుంది. అది నాకు ప్రాబ్లమ్ కావచ్చు. అలాంటి 10 మంది బిజినెస్ మ్యాన్స్ వస్తే నేను ఎవరి మీదైనా ఫోకస్ చెయ్యొచ్చు అంటూ కన్ను కొడతాడు దేవ్. ఓకే. ఐ అండర్‌స్టాండ్ యువర్ థింకింగ్ లెవెల్స్. అలాగే పెద్దగా పార్టీ అరేంజ్ చేస్తాను. తప్పకుండా రండి అని అడ్రస్ చెప్పి వెళ్ళిపోతుంది సోఫియా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.